హాయ్ బ్రో, మీ పేరు? నవీన్. ఏం చేస్తుంటారు బ్రో? బజాజ్ ఫైనాన్స్లో ఎంప్లాయీని. బజాజ్ ఫైనాన్స్ బ్రో, మీరు మొబైల్ ఎక్కువగా ఏం చూస్తారు బ్రో? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామా? ఎందుకని? రీల్స్ చూస్తూ ఉంటాను బోర్ కొట్టినప్పుడల్లా. క్రోమ్లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారు? ఒమేగ్లే చూస్తాను. ఒమేగ్లే. ఎట్లా చూస్తారు క్రోమ్లో? సరే బ్రో, మీరు రూమ్లో సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు బ్రో? మూవీస్ చూస్తాను. మూవీస్ చూస్తాను మూవీస్ చూస్తారు. ఇంకా అంతే. అంతేనా బ్రో? రూమ్లో సింగిల్గా ఉంటాను కదా, ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడు ఫ్రెండ్స్ ఉంటారా? ఫ్రెండ్స్ ఉంటారు. సింగిల్గా అయితే ఎప్పుడు ఉండలేదు ఎప్పుడు? కష్టం సింగిల్గా ఉండడం. సింగిల్గా ఉంటే బీర్లు తెచ్చుకొని తాగేసి పడుకోవడమే. మొబైల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి బ్రో? అడ్వాంటేజ్ అంటే వర్క్ పరంగా అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అంటే ఎక్కువసేపు చూడడం వల్ల హెడేక్ ఇలాంటివి వస్తుంటాయి అంతే. మొబైల్ వచ్చి కమ్యూనికేషన్ గ్యాప్ పెంచిందే తగ్గించిందా బ్రో? తగ్గించింది, చాలా వరకు తగ్గించింది. ఎందుకని, ఎలా అని? ఇంతకుముందు అంటే మనం చూడాలి, చేయాలి, మాట్లాడాలంటే జస్ట్ కాల్ చేసేటోళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ వీడియో కాల్స్ వచ్చేసాయి, మాట్లాడుకుంటాం, అయిపోతుంది. మొబైల్స్ ఉంటే బెటర్ అంటారా, మొబైల్స్ లేకుంటే బెటర్ అంటారా బ్రో? ఉంటేనే బెటర్. టెక్నాలజీ పరంగా దేని పరంగా అయినా వర్క్ పరంగా అవ్వాలి అంటే ఉంటేనే బెటర్. మొబైల్స్ వల్ల ఉండడం వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి, నష్టాలు ఎక్కువ ఉన్నాయి బ్రో? లాభాలు 50 ఉంటే నష్టాలు కూడా 50 ఉన్నాయి. యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఒకప్పుడు మొబైల్స్ లేనప్పుడు బాగుంటాయి కదా లైఫ్. అది వేరే. అప్పుడు అంత అప్గ్రేడ్ అనేది లేదు, ఇప్పుడు అప్గ్రేడ్ వచ్చింది కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఉండాలి మొబైల్స్. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? లేదు బ్రో. క్రష్ అలాంటివి లేవు. అయిపోయింది, తనకు పెళ్ళి అయిపోయింది రీసెంట్లీ 3 days బ్యాక్. 3 days బ్యాక్ అయిపోయింది. మీ అంటే క్రషా లేకుంటే గర్ల్ ఫ్రెండ్? అవే. లవ్వే. 1 side 2 side? 2 side 8 years ఫైట్ చేసాము. 2 months బ్యాక్ అవ్వలేదు, పెళ్ళి అయిపోయింది. చాలా ఫీల్ అవుతున్నారా బ్రో? అందుకే రిలాక్స్ తీసుకుని ఒక 3-4 days అలా 1 week రెస్ట్ తీసుకుని ఇలా బయటకు వస్తూ ఉంటాం ఫ్రెండ్స్తో. అమ్మాయి ఇలా ఒప్పుకుంది బ్రో, మీరు చెప్పలేదా మీరు చేసుకుందాం మ్యారేజ్ అని? చేసుకుందాం అనుకున్నాం, బట్ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ జాబే కావాలని రిక్వైర్మెంట్ పెట్టుకున్నారు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదా మరి? అంటే పేరెంట్స్ మాట ఏందా ఎండ్ ఆఫ్ ది డే? పేరెంట్స్ అని కాదు, ఫోర్స్ చేసింది. నాకంటూ ఒక చెల్లి ఉంది, నేను తన తర్వాతే చేసుకుంటా అని చెప్పా. బట్ తనకు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసడం స్టార్ట్ చేశారు. అలా అయిపోయింది అది. ఎక్కడైనా బ్రో? లోకల్ కాదు, ఖమ్మం. సో మరి నెక్స్ట్ ఏమనుకున్నారు మీరు? నెక్స్ట్ ఏం లేదు, ఇక డాడీ వాళ్ళని హ్యాపీ చూసుకోవడమే బ్రో, దానికంటే ఏముండదు. ఏం చేసి సెటిల్ అయి చూపించాలనుకున్నారా బాగా గట్టిగా? సెటిల్ ఉంటే ఆల్రెడీ మనం అయ్యాము, దీన్ని ఇంకా కొంచెం హయ్యర్ పొజిషన్స్కి వెళ్తూ మనం ప్రూవ్ చేసుకోవాలి అంతే. లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళకు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? లవ్ ఫెయిల్యూర్స్ అంటే చెప్పడం ఏం లేదు, స్టార్టింగ్లోనే ఏదైనా చూసుకోవాలి. లైక్ వాళ్ళు పెళ్ళి చేసుకుంటామా వదిలేస్తామా అనేది స్టార్టింగ్లోనే డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే వే ఆఫ్ బిహేవియర్ని బట్టి ఉంటుంది. మన క్యాపబిలిటీస్ ఏంటి అనేది స్టార్టింగ్లో తెలుసుకొని చేస్తే బాగుంటుంది. మరి తర్వాత ఫీల్ అయితే ఏం రాదు, పెయిన్ తప్ప. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ.